రాజీనామా చేయాలన్న బీజేపీ చీఫ్ రామచంద్రరావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు మంచి చేస్తున్నందుకు రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఫండ్స్ కంచు, నిధులు లేవు, బోధన చెప్పడానికి అక్కడ ఫ్యాకల్టీ లేదు. ఫండ్స్ కంచ్ అండ్ ఫ్యాకల్టీ క్రంచ్. నీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నీ దగ్గర ఉన్నది. నేను రేవంత్ రెడ్డి గారిని చెప్తాను, రిజైన్ చేయండి అని చెప్పేసి. దయచేసి రిజైన్ చేయండి. నేను మన కొందరు మాట్లాడుతూ ఉండే తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని నేను మిమ్మల్ని అడుగుతున్నా. పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల, లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? టాటాను తీసుకొచ్చి ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలనా?